లాల్ కిలా వద్ద కారు బాంబు పేలుళ్లను కేంద్ర ప్రభుత్వం దారుణమైన ఉగ్రవాద చర్యగా అభివర్ణించింది. దేశ వ్యతిరేక శక్తులు పక్కా ప్రణాళిక ప్రకారం ఈ ఘాతుకానికి పాల్పడ్డాయి అని మండిపడింది. ఈ కేసును వేగంగా దర్యాప్తు చేసి ఈ ఘోరానికి కారకులైన వారిని, వారి వెనుక ఉన్న వారిని చట్టం ముందుకు వీలైనంత త్వరగా తీసుకురావాలి అని దర్యాప్తు సంస్థలను ఆదేశించింది. ప్రభుత్వంలోని అత్యున్నత వర్గాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటాయని స్పష్టం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం ఇక్కడ సమావేశమైన కేంద్ర కేబినెట్ ఎంతో మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న దుర్మార్గమైన పిరికిపంద ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము అని పేర్కొంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోము అన్న విధానానికి భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించింది. ఈ ఉగ్ర ఘాతుకానికి బలైన అమాయకులకు నివాళిగా కేబినెట్ 2 నిమిషాల పాటు మౌనం పాటించింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ పేలుళ్లలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించింది. దేశంలోని ప్రతి పౌరుడి ప్రాణాలను కాపాడేందుకు, దేశ భద్రతను, దేశ సమగ్రతను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించింది. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఆ విశేషాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరులకు వెల్లడించారు. ఈ ఉగ్రదాడిని యుద్ధ చర్యగా పరిగణిస్తారా అని విలేకరులు ప్రశ్నించగా, తాను ఇప్పటికే మంత్రివర్గం ఆమోదించిన తీర్మానాన్ని చదివి వినిపించానని బదులిచ్చారు. కాగా ఈ భేటీకి ముందు ప్రధాని నరేంద్ర మోదీ భద్రతపై కేబినెట్ కమిటీ భేటీని నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.